ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రోజు ఆఫీస్కు విమానంలో ప్రయాణం, రాను పోను 700 కిలోమీటర్ల జర్నీ. కానీ తనకేం ఇబ్బంది లేదంటుంది ఓ మహిళ. అయితే రోజు విమానంలో జాబ్కు వెళ్తున్నారా అంటే పెద్ద ఉద్యోగమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆమె చేసేది చిన్న ఉద్యోగమే. తన కుటుంబ సభ్యులు, పిల్లల కోసమే తాను ఈ ప్రయాణం చేస్తున్నానంటుంది. ఎందుకు ఆమె అలా ఎందుకంటున్నారో తెలుసుకుందాం. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ ప్రస్తుతం మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివాసం ఉంటుంది. ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. మలేషియా రాజధాని నగరమైన కౌలాలంపూర్లోని ఎయిర్ ఏషియా ఫినాన్స్ ఆపరేషన్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. మొదట్లో కౌలాలంపూర్లోనే ఓ గది అద్దెకి తీసుకుని ఒంటరిగా ఉండేది. వారంలో 5 రోజులు పనిచేశాక వీకెండ్స్లో పెనాంగ్ వెళ్లేది. తన కుటుంబం, పిల్లలు అక్కడే ఉంటారు. అయితే జాబ్ కోసం రాజధాని నగరంలో నివాసం వల్ల ఖర్చులు కూడా చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అద్దె, వారం వారం ఇంటికెళ్లి రావడం కోసం రాచెల్కు నెలకు $474 అంటే మన కరెన్సీలో 41,000 అయ్యేవి. ఖర్చు ఎక్కువ అవ్వడమే కాకుండా రోజు తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్న రాచెల్కు అది ఏమాత్రం నచ్చలేదు. దీంతో దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి అనుకుంది. పూర్తి కుటుంబాన్ని ఇక్కడికే తీసుకొచ్చుంచితే మరింత ఖర్చు అవుతుందని భావించిన ఆమె పిల్లల వద్దే ఉంటూ రోజు ఆఫీస్కొచ్చి వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే బస్సులు, రైళ్లలో రావడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి విమానంలో ప్రయాణిస్తే బాగుంటుందని భావించింది. ఈ క్రమంలోనే విమానానికి రోజు వచ్చిపోవడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసింది. ముఖ్యంగా ఇలా నెలకు కేవలం $316 మన కరెన్సీలో అయితే 27,000 మాత్రమే ఖర్చు అవుతున్నట్టు గుర్తించి తెగ సంబరపడిపోయింది రాచెల్. ఇక 2024లో ఈ నిర్ణయం తీసుకున్న రాచెల్ కౌలాలంపూర్లో అద్దె ఇంటిని ఖాళీ చేసి పెనాంగ్కు వెళ్లిపోయింది. అయితే అక్కడే తన పిల్లలతో ఉంటూ రోజు విమానం ద్వారా ఆఫీస్కు వెళ్ళొస్తోంది. అయితే పేరుకు విమానంలో ప్రయాణిస్తున్న ఖర్చులు తగ్గడం ఇక్కడ విశేషం. పైగా ఆమె తన పిల్లలతో రోజు కలుసుంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఉదయం 4 గంటలకే నిద్ర లేవాల్సి వస్తుందని, 5 గంటలకల్లా రెడీ అయ్యి 6:30 విమానం అందుకోవాలని చెప్తోంది. అయితే ఇలా ప్రతిరోజు 700 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్టుగా పేర్కొంది. అయితే దీనివల్ల కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవుతుందని, కాకపోతే పిల్లల కోసం ఈ మాత్రం చేయటం తనకేం కష్టంగా లేదంటుంది రాచెల్. ఇక తన ఇంటికి, ఆఫీస్కి 700 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ విమానంలో ప్రయాణం చేయడంతో తక్కువ టైంలోనే ఆఫీస్కు చేరుకుంటుందంట. పైగా విమానంలో ప్రయాణం చేయడం ద్వారా ట్రాఫిక్, ఎండవేడి, ఇతర ఇబ్బందుల నుంచి విముక్తి కలిగినట్లు ఉందంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది రాచెల్. ఇక ఆమె రోజు 700 కిలోమీటర్ల విమానంలో ప్రయాణం చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.